రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ నేను కానీ ఇక్కడున్న మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ కోరుకుంటున్న తరుణం. రాష్ట్రంలో కూడా కార్యకర్తల కృషి వల్ల, కార్యకర్తల త్యాగాల వల్ల ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ కార్యకర్తల త్యాగాల వల్ల వచ్చిన కాంగ్రెస్ పార్టీ వీళ్ళ పేదల సంక్షేమం కోసం పాటుపడుతూ ఉంది. రాబోయే రోజుల్లో నేను పిసిసి అధ్యక్షుడిగా కార్యకర్తల యొక్క ఆభిష్టం మేరకు, కార్యకర్తల యొక్క కోరిక మేరకు ప్రభుత్వాంతో సమన్వయం చేసుకుంటూ ఇటు పార్టీని మరింత బలోపేతం చేస్తూ ముందుకు పోయే కార్యక్రమం. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, పార్టీయే మిన్న, పార్టీయే ప్రథమం, ఆ తర్వాతే అధికారం, ఆ తర్వాతే పదవులు. ఆ పార్టీలే మిన్న అని చెప్పడానికి ముఖ్య కారకులు కార్యకర్తలు. అడుగడుగున ఎల్లవేళలా కార్యకర్తల యొక్క మంచి చెడులో భాగం పంచుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నేను కానీ ఇక్కడ పెద్దలు కానీ చేసేందుకు కృషి చేస్తాం. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, సీనియర్ నాయకులు చాలామంది మంత్రులుగా ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఎలక్షన్లకు ముందు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు 6 గ్యారంటీలు, దాంట్లో పలు అంశాలని ఇదివరకే ప్రజలకు చేరవేసినాం. ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి, కానీ ప్రజలు మాత్రం ఈ 9 నెలల పాలలో సంతోషంగా ఉన్నారు. మేము ఇచ్చిన ప్రతి వాగ్దానాల అంశాలన్నీ కూడా పూరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 7.5 లక్షల కోట్ల అప్పులో కూరుకోబెట్టి మా చేతికి కేసీఆర్ పోతు రాష్ట్రాన్ని అప్పచెప్పాడు. అత్యంత క్లిష్టమైనటువంటి ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతూ ఇలా ప్రజలకు ఇచ్చిన ఏ మాట కూడా జారిపోకుండా సంక్షేమ ఫలాలు వారికి చేరే విధంగా ముఖ్యమంత్రి గారు, వారి మంత్రివర్గ సభ్యులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కార్యకర్తల యొక్క కర్తవ్యం ఇలా ప్రభుత్వ పరంగా ప్రజలకు అందున సంక్షేమ కార్యక్రమాల గురించి సామాన్యులకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలు. ఆ వివరిస్తూ ఇస్తున్న సంక్షేమ కార్యక్రమం ప్రజలకు చేరుతున్న తీరును వివరిస్తూ వచ్చే లోకల్ బాడీల ఎన్నికల్లో పోటీ చేస్తాం. అత్యధిక సీటు గెలుచుకొని ఈ రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేస్తున్నప్పుడు కూడా కార్యకర్తలు కోరుతున్నారు కాబట్టి వారి కోరిక మేరకు రావడం జరిగింది. హనుమంతరావు లాగా ఇక్కడున్న సీనియర్ నాయకులందరూ కూడా అనునిత్యం ప్రజల్లో ఉండి ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకున్న నాయకులు. నేను మిగతా నాయకులు కూడా ఈరోజు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అధికారం మనది ఉంది కాబట్టి రెట్టింపు బాధ్యతతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యేలు కానీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కానీ అనునిత్యం ప్రజల్లో ఉండండి, ప్రజల కష్టకాల్లో పాలుపంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం.